పూరా లోకల్. ఏ భగవద్గీత అయినా ఎక్కడ అంటే పురాణాల్లో చూసుకుంటే సెంటిమెంట్ అంటే సానుభూతి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నారు, ఆయన చనిపోయారు, వాళ్ళ కుటుంబీకులే పోటీ చేస్తారంటున్నారు. మరి సానుభూతి వర్కౌట్ అవుతుందా మరి అక్కడ ఎట్లా? ఇప్పుడు ఒకప్పుడు ఉండే సానుభూతి సమస్య, ఆ సానుభూతి అనేదాన్ని కేసీఆర్ ఖతం చేసేసాడు. ఎట్లా? పవర్ ఉన్నదని కానీ కోట్లాది గురించి అక్కడ సచినంలో కాడ మా కాంగ్రెస్ వచ్చిన ఆ సీట్ను దాన్ని కబ్జా చేసుకుండు. పవర్, మ్యాన్ పవర్, మసల్ పవర్, మనీ పవర్ పెట్టి మేము మా కాంగ్రెస్ ఉన్నప్పుడు అనువాయితీ ఉండే, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి ఇనానిమస్గా ఇచ్చేయాలి, పోటీ పెట్టకపోతుండే. దాన్ని తెగదెంపులు చేసింది ఎవరు? అనవాయితీ ఖతం చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అందుకోసం సానుభూతి అనే పదం ఇప్పుడు లేకుండా అయిపోయిందమ్మా. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలవాలని చెప్పడం జరిగింది. ఇగో జూబ్లీహిల్స్ మర్చిపోమని ఇప్పుడు గెలిచే అది ఖతం అయిపోయింది. జూబ్లీహిల్స్ మళ్ళీ సీఎం కావాలి, ఏవి ఆలోచన పని చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అది అయిపోయింది, గత అయిపోయింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అంటే ఎందుకు మీకు అంత ధైర్యం? మీరు అధికారంలో ఉన్నారనా? అధికారం లేదు, అధిక పనులు చేసినామని. అక్కడ మా అధికారంలో ఉన్నామని వాళ్ళు అధికారం ఉన్న అహంకారంతో సీటులో అడ్డగోలుగా కింద మీద చేసి గెలుచుకున్నాడు. ఇక నా రాష్ట్రంలోనే అట్లా అయింది కదా. అంతా బై ఎలక్షన్ వచ్చింది, నారాయణఖేడ్ల అది కబ్జా చేసుకో, దుబ్బాకలు వచ్చింది, అది కాంగ్రెస్ది. మీ మునుగోడులో వచ్చింది, అది కాంగ్రెస్ది. జానారెడ్డి కాన్సెప్ట్ చేసి వాళ్ళ నోములు నడిచే ఇవన్నీ అది సానుభూతి కోసం ఇచ్చి కొన్ని జాలాలు సానుభూతి కాదు. ఒక్కొక్క దగ్గర వందలాది కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు రూలింగ్ పెట్టుకొని గెలుచుకుంటారు.